యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భువనగిరి జిల్లా పరిధిలోని సర్పంచులు కౌన్సిలర్లకి నిర్వహించిన కార్యశాల కార్యక్రమానికి భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ మంజూరు చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై మరింత శ్రద్ధ పెట్టే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధునిక సదుపాయాలు, మెరుగైన బోధనతో ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదవుతుండడం ప్రభుత్వ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం స్వాగత నృత్యం ప్రదర్శించిన విద్యార్థులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, విద్యాశాఖ అధికారులు, భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగాలపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.